హాయ్! హలో అండి. వెల్కమ్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయతో 2 వెరైటీస్ చేశాను. ఒకటి కూర, ఇంకొకటి ఫ్రై అన్నమాట. కాకరకాయ చేయాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారు. బికాస్ ఆఫ్ చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో, నేనైతే కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేసి 2 వెరైటీస్‌ని ఎలా చేశానో చూసేద్దాం. సో, ఫస్ట్ రెసిపీ వచ్చేసి కాకరకాయ కూర అన్నమాట. దానికోసం ముందుగా మనం ఒక చింతపండు 2 లెమన్స్ తీసుకుంటే చింతపండు ఎంత అవుతదో అంత తీసుకొని దాన్ని వాటర్‌లో ఒక 2 టైమ్స్ వాష్ చేసి సోక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న కాకరకాయలు ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ పైనే ఉంటాయన్నమాట. చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. అందుకని చింతపండు నేను ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇక్కడ చూసారా కాకరకాయలు. సో, ఆల్మోస్ట్ నా అరచేయి అంత ఉంది ఈ కాకరకాయ. చాలా పెద్దగా ఉన్నాయి. అందుకే నేను చింతపండు అంత తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మంచిగా వాటర్‌తో వాష్ చేసేసుకొని మంచిగా పీల్ చేసుకుందాము. చాలామంది కాకరకాయని పీల్ చేయడానికి ఆల్మోస్ట్ పైన లేయర్ మొత్తం తీసేస్తారు. కానీ అలా చేయొద్దండి. జస్ట్ పైన ఉన్న బొడుపులాగా ఉంటాయి కదా! అవి మాత్రమే లైట్‌గా తీయాలి. అవి కూడా పూర్తిగా తీయకూడదు. ఎందుకంటే కాకరకాయ అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువుంటాయి. ఆ బుడిపెల పైన నల్లగా ఉన్న పార్ట్ మాత్రమే నేను తీశాను. మిగతా అంతా అంతే ఉంచాను. సో, మీరు గూడా కాకరకాయని ఎప్పుడన్నా పీల్ చేయాలనుకుంటే జస్ట్ పైన మాత్రమే పీల్ చేయండి. డీప్‌గా స్కిన్ మొత్తం తీసేయొద్దు. చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని చెప్పేసి తినడానికి కూడా ఇష్టపడరు. కానీ నేను చేసే విధంగా ట్రై చేయండి. కూర మొత్తం కంప్లీట్ చేసేస్తారు. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టము కాకరకాయతో చేసే రెసిపీస్ అంటే. కూర కన్నా ఎక్కువ కారంలాగా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కారమే ఎక్కువ తింటారు వీళ్ళు కాకరకాయ కారం. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రొసీజర్ మొత్తం క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ కాకరకాయలు మొత్తం పీల్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వీటిని రింగ్స్ లాగా కట్ చేసుకుందాము. ఈ రింగ్స్‌ని మరీ థిన్‌గా కాకుండా కొంచెం థిక్‌గానే కట్ చేసుకోవాలి. అంటే కొంచెం మందంగా ఉండేలా కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే వీటిని మనం చింతపండు పులుసులో ఉడకబెట్టేస్తాము. ఉడికిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేయడానికి కొంచెం చేత్తో పిండేస్తాము. సో, అందువల్ల నలిగిపోతాయి, మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం థిక్‌గా కట్ చేసుకోండి. సో, ఇలా చూసారా రింగ్స్ ఇలా కంప్లీట్ అయినియి. మొత్తం కాయలు 4 కాయలు కట్ చేస్తే ప్లేట్ ఫుల్‌గా వచ్చేసాయి. ఇప్పుడు ఇది ఉడికించుకోవడానికి మనం చింతపండు పులుసుని ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ ముందుగా నానబెట్టాం కాబట్టి దాన్ని మొత్తం గుజ్జు తీసేసుకొని సెపరేట్ చేసేసుకోవాలి. ఈ గుజ్జు తీసుకున్న తర్వాత ఇందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్కలేసిన తర్వాత కంప్లీట్‌గా మునగకపోయినా కనీసం హాఫ్ వరకన్నా ఉంటే ఉడికే కొద్దీ సరిపోతాయి ఆ వాటరు. ఇప్పుడు ఈ పులుసులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టేసి మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. నాకైతే ఈ ముక్కలు ఉడికి మగ్గడానికి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయితే టైం పట్టింది. కాకరకాయ రింగ్స్ కొంచెం మందంగా కట్ చేశాం కాబట్టి ఇవి ఉడకడానికి ఒక 10, 15 నిమిషాలు మాత్రం పడుతుంది. అంతకు మించి మరీ ఎక్కువ ఉడికించి, మరీ మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ మనం వాటిని వాటర్ అంతా వంపేసిన తర్వాత కొంచెం డ్రై చేయడానికి కొంచెం చేత్తో వాటర్ ఉండకుండా పిండేస్తాం కాబట్టి సో, కొంచెం మరి ఎక్కువ సేపు ఉడికించుకోవద్దు. ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. ఇంకొంచెం పచ్చి మాత్రమే ఉంది. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంతవరకు ఉడకాలి ఏంటి అనేది. ఇక్కడ చూసారా ముక్క మరీ మెత్తగా అవ్వలేదు. అలా అని మరీ ఉడకకుండా లేదు. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో, ఈ టైంలో మనం దీన్ని వాటర్‌ని డ్రైన్ చేసేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత నేనొక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ వదిలేసాననమాట. ఎందుకంటే వాటర్ అన్నీ డ్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని కొంచెం చల్లారిన తర్వాత చేత్తో పిండేయాలి కాబట్టి వేడి వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత చేత్తో పిండేసాను. ఇలా చేత్తో పిండేసిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని యాక్చువల్‌గా దీన్ని ఆయిల్‌లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ నేను డీప్ ఫ్రై చేయట్లేదు. ఓన్లీ కూరలాగా అన్నమాట. ఆనియన్స్ వేసి కూరలాగా చేస్తున్నాను. ఈ కూరని బయటుంచితే 2 డేస్ ఉంటుంది. లేదు మనకు 4 డేస్ లాగా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి అన్నీ వేసి ఒక పచ్చివాసన పోయేంత వరకు 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్‌ని. ఆనియన్స్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా డ్రైన్ చేసుకున్న కాకరకాయలను కూడా ఏసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇది కూడా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత డ్రైన్ చేసినా వాటరు కాకరకాయలో ఇంకా ఉండిపోతాయి కాబట్టి సో, ఒక 2-5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆల్రెడీ కాకరకాయలు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పేసాం కాబట్టి ఇప్పుడు ఆనియన్స్‌కి సరిపడా కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి మనం వేసుకునే కారము కొంచెం స్పెషల్‌గా ప్రిపేర్ చేసుకోవాలనమాట. వెల్లుల్లి కారం, పుట్నాల పొడి ఇందులో నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కారం కోసం. కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తాననమాట.
సో, ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ స్పూను టేబుల్ స్పూన్ అంటారు కదా! అంతుంటుంది. దాంతో ఒక 2 టేబుల్ స్పూన్ కారం, వెల్లుల్లి కారం, 2 టేబుల్ స్పూన్ పుట్నాల కారం 2 వేసేసుకున్నాను. ఒక స్పూను బెల్లం కూడా తురుముకొని ఒకేసారి ఏసేస్తున్నాననమాట. సో, యాక్చువల్‌గా బెల్లం మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోయినా పర్వాలేదు బానే ఉంటుంది టేస్ట్. కాకరకాయని ఎలా ఉన్నా తినేవాళ్ళు బెల్లం లేకపోయినా తినేస్తారు. కానీ కొంచెం ఇంట్రెస్ట్ లేని వాళ్ళుంటారు కదా! వాళ్ళ కోసం మాత్రం కొంచెం బెల్లం అయితే యాడ్ చేసేసుకోవాలి. సో, అయిపోయిందండి. ఇంతే చాలా స్పెషల్ అండ్ వెరీ టేస్టీ కాకరకాయ కారం కూర. కూర కారం అనమాట ఇది. సో, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఎల్లుల్లి కారం, పుట్నాల కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఫుల్ డీటెయిల్‌గా ఇంకొక వీడియోలో చేసి పోస్ట్ చేస్తాను మీకోసం. సో, ఇక్కడితో కాకరకాయ కూర కారం అయిపోయింది. నెక్స్ట్ కాకరకాయని ఇంకొక ఐటెమ్ చేస్తానని చెప్పాను కదా! అది డ్రై కారం అనమాట. కాకరకాయ కారం డ్రైగా ఎలా చేస్తామని. సో, ఇది గూడా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం వచ్చేయండి. దీనికోసం ముందుగా మనం ఒక 4 కాకరకాయలు తీసుకున్నాము. దీన్ని గూడా సేమ్ వాటర్ వాష్ చేసి పైన లైట్‌గా పీల్ చేసేసాను. అండ్ రింగ్స్‌లాగా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ టేబుల్ స్పూన్‌తో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను. కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా రింగ్స్‌లాగా కట్ చేసుకున్న కాకరకాయలను వేసి ఫ్రై చేసుకోవాలనమాట. ఇందులో నేను ఓన్లీ ఆయిల్, కాకరకాయలు మాత్రమే వేశాను. మిగతా ఏమి పోపు దినుసులు వేయలేదు. సో, గమనించగలరు. ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసాం కదా! ఇప్పుడు ఇవి మగ్గడానికి కొంచెం ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ టైం పడుతుంది వీటికి కూడా. 10, 15 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకంటే ఇవి మరీ హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టేస్తే మాడిపోతాయి. మరీ లోలో పెట్టినా పచ్చి వాసన తొందరగా పోదనమాట. సో, మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా దీన్ని. ఇక్కడ చూపిస్తున్నాను కదా! సో, ఆ కలర్‌లో వచ్చినా చాలు అయిపోతుంది కూర. మరీ డార్క్‌గా నల్లగా వచ్చింది అంటే మళ్ళీ దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ విటమిన్స్ అన్నీ పోతాయన్నమాట. సో, కాకరకాయ చాలా హెల్త్‌కి మంచిది. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువుంటాయి గాబట్టి, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. సో, ఇక్కడ చూసారా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. మరీ అంత క్రిస్పీ అవసరం లేదనుకుంటే ఇక్కడితో అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో నేను కారం వేసేస్తాను. ఈ కారంలో కూడా సేమ్ నేను వెల్లుల్లి కారం, పుట్నాల కారం అదొక టేబుల్ స్పూన్, ఇదొక టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను. సో, ఈ 2 కారాలు దీంట్లో ఏసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవడమే. ఇందులో నేను బెల్లం ఏమి యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ ఆయిల్ ఫ్రై కాబట్టి ఇందులో నేను బెల్లం ఏమి యాడ్ చేయట్లేదు. బెల్లం యాడ్ చేయకపోయినా ఇది చేదుగా ఏముండదు. చాలా బావుంటుంది టేస్ట్. నేను ఎవ్రీ టైమ్ ఈ టైప్‌లోనే చేస్తాను ఎక్కువ. ఎందుకంటే మా కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు ఇట్లా చేస్తే. వన్ డేలోనే కూర మొత్తం కంప్లీట్ చేసేస్తారనమాట. అంత ఇంట్రెస్ట్‌గా తింటారు ఈ కారం. కారం వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కారంలో ఉన్న పచ్చి వాసన అంతా పోవాలి అంటే ఖచ్చితంగా 2 మినిట్స్ ఫ్రై చేయాలి. అప్పుడే ఆయిల్ అంతా ఎక్కువ లేకుండా కారం ముక్కలకి పట్టేస్తుందనమాట. సో, ఈ 2 రెసిపీస్‌లో మీకు ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏది ఈజీగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్‌తో మళ్ళీ ఇంకా కొత్త కొత్త విషయాలతో మన యూట్యూబ్ ఛానెల్‌లో కలుసుకుందాం. థాంక్ యూ సో మచ్. బాయ్.